హాయ్ ఎవరిబడి. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. 'వశిష్ఠ ద బీస్ట్ 194 ఎపిసోడ్ యార్. పట్టాభి ఏంటిదంతా? మేము సంబంధం మాట్లాడడానికి వచ్చినప్పుడే చెప్పాలి కదా! ఇలా అందరి ముందు మా పరువు తీస్తావా? మేము ఏదో దొంగ పెళ్లి చేసినట్లు ప్రతి అడ్డమైన వాడు వచ్చి ఎదవ లెక్చర్లు ఇస్తున్నారు అంటూ అరిచింది నీలాంబరి. క్షమించండమ్మా అని. నైనా నోరు మూసుకుని వచ్చి పెళ్లి చేసుకో, లేకపోతే నా చావును చూస్తావు అని బెదిరింపుకు దిగాడు పట్టాభి. పుట్టినవాడు భూమినంత వరకు ఇక్కడే పాతుకుపోయేవాడు ఎవడూ లేడు గాని హ్యాపీగా చచ్చిపో. వచ్చిన నష్టం ఏమీ లేదు. బిడ్డల ఆనందాలు చూడలేని తల్లిదండ్రులు ఉంటే అంట, పోతే అంట చెప్పు అని కోపంగా అన్నాడు గౌతమ్. త్రాష్టుడా, తండ్రిని సయమంటావరా? ఇదంతా వసీగాడు ఎక్కేసిన ఎక్కింపులు కదా అంటూ చిందులు తొక్కాడు పట్టాభి. ఏ బావ చెప్పాలా? ఏ నీ బుద్ధి మాకు తెలీదా? తనకి ఏ సంబంధం లేదు. అయినా అన్నీ తన నెత్తి మీద పెట్టుకోవడానికి తనేమి పని పాట లేని ఆవారా కాదు. ఇంకోసారి మా లైఫ్లో ఇంటర్ఫియర్ అయితే మాత్రం తండ్రివని కూడా చూడను అంటూ వార్న్ చేసి పద నాయనా అన్నాడు గౌతమ్. బుసలు కొడుతూ, నైనా నన్ను కాదని గేట్ దాటితే చాలా ఫేస్ చేస్తావు, అది గుర్తుపెట్టుకో అన్నాడు యశ్వంత్. లుక్ మిస్టర్ యశ్వంత్, మీరు ఏ పర్పస్ మీద నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో తెలియనంత పిచ్చదని కాదు. మీ వల్ల అరవింద్ చేయి పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ప్రాణాలు తీస్తా అని పబ్లిక్గా చెప్తున్నారు. అప్పుడంటే అరవింద్కి సపోర్ట్ ఎవరూ లేరు. ఇప్పుడు మా బావ ఉన్నాడు. దమ్ముంటే తనని దాటి మా దగ్గరకు రా అని కోపంగా చెప్పింది నాయన. మిస్సెస్ ఠాగూర్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అన్నాడు కమిషనర్. టంగు తినడం నీలాంబరవంతి అయింది. ఏంటి కమిషనర్, పరాచకాలు ఆడుతున్నారా? వియడ్లకు విసురుతూ కిందకు దిగి వచ్చాడు యశ్వంత్. కొడుకు అండ చూసుకుని పెచ్చిపోతూ తన ముందుంది ఒక బాధ్యత గల ఆఫీసర్ అని మర్చిపోయి, ఏయ్ ఏం వాగుతున్నావు, ఏ బతకాలని లేదా అంటూ రేగింది బ్లూ ఆంటీ. మేడం హోల్డ్ యువర్ టంగ్ అని బేస్ వాయిస్తో గద్దిస్తూ, సెన్స్ కోల్పోయి మాట్లాడితే షేర్ చేయం అని వార్న్ చేసి వాడిని తీసుకురండి అన్నాడు పోలీస్ కమిషనర్. పెడరెక్కలు విరిచి ఒళ్ళంతా వాచిపోయిన ఉన్న రహీంని లాక్కొచ్చారు ఇద్దరు పోలీసులు. వాడిని చూడగానే బ్లూ ఆంటీ ఫ్యూజ్ మాడిపోయింది. వాడు మా మనిషే, వాడేం చేసాడని కొట్టారు, ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అని రౌద్రవాదంతో అడిగాడు యశ్వంత్. నేనే ఇచ్చాను అంది రెజీనా. వాట్, నువ్వా? నీకేం తెలుసు అని కంప్లైంట్ ఇచ్చావు? మా మామ మీద కంప్లైంట్ చేసేంత రేంజ్ అనేది అని అరిచాడు. చూడండి, చట్టానికి అందరూ సమానులే, రేంజ్ చూడదు. సో స్నిగ్ధను హత్య చేసింది వీడు, చేయించింది మీ మదర్. నేరం చేసి బిందాస్గా బయట తిరిగితే స్నిగ్ధ ఆత్మ శాంతి ఉండదు, అందుకే కంప్లైంట్ చేశా. అలాగే వీడు నిజం ఒప్పుకున్నాడు కూడా. ఏరా చెప్పవే అని గద్దించింది రెజీనా. ఎనఫ్ మిస్, వాడితో ఏ రకంగా ఒప్పించారో చూస్తుంటేనే తెలుస్తుంది అని అరిచాడు. నిజాలు బయటికి రావాలంటే వాయి తీయాల్సిందే, కడుపు నిండా విందు భోజనం పెడితే చెప్పరు అని వ్యంగ్యంగా నవ్వి, మీకు క్లయింట్ ఇన్ఫర్మేషన్, నేను మిస్ కాదు మిస్సెస్ ఠాగూర్ని అంటూ బలుపుగా చెప్పింది రెజీనా. నీకెంత ధైర్యమే, ఎవడ అండ చూసుకుని పెంచిపోతున్నావు అంటూ రెజీనా మీదకు తెగబడింది నీలంబరి. తన భార్య ముందు నిలబడి రౌద్రంతో చూస్తూ, నువ్వు అసలు మనిషివేనా? నిండు గర్భవతి అయిన ఆడపిల్ల ప్రాణాలు తీస్తావా? అదే వ్యాన్ కింద నిన్ను వేసి తొక్కేస్తానరా అని చేయి పట్టుకుని మౌనీష్. మౌని ఏంటా వాగుడు అంటూ చేయి పట్టుకుని లాగాడు యశ్వంత్. వాగుడు కాదు, పచ్చి నిజం. నీ కళ్ళకు కట్టిన మాయపొరల్ని తొలగించి చూడు, తెలుస్తుంది అని అరిచి, చెప్పరా రాస్కెల్ అంటూ రహీం దవడ మీద పీకాడు మౌనీష్. తల దించుకుని, సారీ సార్, మీకు తెలియకుండా మేడం స్నిగ్ధని చంపమన్నారు. ఫస్ట్ యాక్సిడెంట్లో ఆమె చచ్చింది అనుకున్నాం, బట్ ఎస్కేప్ అయింది. ప్రెగ్నెంట్గా ఉండగా చూసాము, అదే చెబితే మేడం చంపేయమన్నారు, అందుకే యాక్సిడెంట్ చేశాము అని చెప్పాడు రహీం. నోనో, ఇదంతా అబద్ధం ఇష్యూ. నా మీద కుట్ర పన్నారు వీళ్ళంతా కలిసి. వీడి మాయ చేసి ఇదంతా చేస్తున్నాడు. ఆ వాసు వాడి కొడుకు, గొంతు చించుకుంటూ ఉంది నీలాంబరి. ఏయ్, నోరు అదుపులో పెట్టుకో. ఒక బాధ్యత గల మినిస్టర్ మీద నోరు పాడేసుకుంటే నెక్స్ట్ జరిగేది వేరే రకంగా ఉంటుంది. కానిస్టేబుల్స్, టేక్ ద కస్టడీ అన్నాడు భరత్. రేయ్, నిన్ను వదలనరా అంటూ పక్కనే ఉన్న దీపపు కుంది తీసుకుని పొడవబోయింది. లాగి చాంప మీద కొట్టాడు భరత్. వితిన్ సెకండ్లు జరిగిన పరిణామానికి అందరూ విస్తుపోయి, ఎంత ధైర్యం, మా అమ్మ మీద చేయి చేసుకుంటావరా అని భరత్ మీదకి వచ్చాడు యశ్వంత్. స్టాప్ దేర్, డ్యూటీలో ఉన్న ఏసీపీ మీద చేయి లేస్తే నీకు మామూలుగా పగలదు, ఏమనుకున్నావో నీకు ఉంది, బట్ అప్పుడే కాదు, దీన్ని లాక్కురండిరా అని కోపంగా అన్నాడు భరత్. కమిషనర్, దీనికి మీరంతా సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని కోపంగా అన్నాడు యశ్వంత్. చట్టానికి అందరూ సమానమే యశ్వంత్ గారు, మాకేమీ పర్సనల్ గట్స్ ఉండదు. ఎవరి మీద కంప్లైంట్ వచ్చిందో యాక్షన్ తీసుకుంటాం, పదండి అన్నాడు కమిషనర్. నీలాంబరిని చూసి పదండి అనగానే యశ్షు అంటూ ఏడవటం మొదలుపెట్టింది బ్లూ ఆంటీ. డోంట్ వరీ మామ్, నీ వెనకే మన అడ్వకేట్ని తీసుకొస్తాను, ఎవరిని వదలను అంటే అందరి వైపు కాల్చేసేలా కళ్ళ నుండి నిప్పులు కురిపించాడు. అరవింద్ నిర్లక్ష్యంగా చూస్తూ, చేసే ప్రతి పాపానికి ఏదో ఒకరోజు ప్రతిఫలం అనుభవించాల్సిందే యశ్వంత్. ఇప్పుడు నీ మదర్, నెక్స్ట్ నువ్వే.
అంతే అమాయకులు ఉసురు తీసి మీకు శిక్ష మామూలుగా పడదు గుర్తుపెట్టుకో అని నయన చేపట్టుకుని తీసుకెళ్ళాడు. చైర్ ఎత్తి విసిరికొట్టాడు యశ్వంత్. బ్లూ ఆంటీని పోలీస్ వెహికల్ ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఇంక నీ శేష జీవితం అక్కడేనేమో ఆంటీ. ఆల్ ద బెస్ట్. ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడడం నేర్చుకో అన్నయ్య. నా స్నిగ్ధని చంపిన వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు అని పద రెజీనా అని వెళ్ళాడు మౌనిష్. తను అక్కడ ఉంటే చంపేస్తాడనే భయంతో అందరితో పాటు తను జారేశాడు పట్టాభి. అందరూ వెళ్ళిపోగా తను వెన్నంటే ఉండే చక్రి మాత్రం ఒక సైడ్ మౌనంగా నిలబడి చూస్తున్నాడు. గట్టు మీద కూర్చుని దోసెల్లో మొహం రుద్దుకుంటూ చక్రి లారీకి కాల్ చేయి అంటూ బేస్ వాయిస్తో ఆర్డర్ వేశాడు యశ్వంత్. ఎస్ సార్ అని కంగారుగా తన ఫోన్ తీసి లాయర్కి కాల్ చేసి వెంటనే రమ్మని చెప్పాడు. సుప్రీంకోర్టు అడ్వకేట్ వచ్చి యూజుండర్ ఠాగూర్ అలా లాక్ చేశాడు వశిష్ఠ. కూతురితో ఆడుతూ గేమ్ ఓవర్ బంగారం మనమే విన్ అంటూ ఎత్తుకుని ముద్దులు పెడుతూ నవ్వాడు వసి. లవ్ యూ డాడీ అంటూ మెడ చుట్టూ చేతులు వేసి కిలకిలా నవ్వింది మిన్ను. వాళ్ళిద్దరినీ బొగ్గ మీద చేయి పెట్టుకుని రెప్ప కొట్టకుండా అలానే చూస్తుంది ప్రజ్ఞ. ఏంటి డాల్ అని కళ్ళు ఎగరేసి నవ్వాడు. చిన్నగా నవ్వి ఏం లేదని తల పంకించింది ప్రజ్ఞ. హుటాహుటిన పరుగెత్తుకు వచ్చాడు లాయర్. చెల్లాచెదురైన చైర్స్ని బోసిపోయిన ఉన్న పెళ్లి మండపం పెళ్ళికొడుకు అలంకరణలో యశ్వంత్ దర్శనం ఇవ్వగానే కంగు తిన్నాడు సదరు లాయర్. ఎలా రండి అంటూ ఆశ్చర్యంలో తేలియాడుతున్న లాయర్ని పక్కకు తీసుకెళ్లాడు చక్రి. కూర్చున్న ప్లేస్ నుండి ఇసుమంత కూడా బెసకలేదు యశ్వంత్. చేతులు రెండు వెనక్కి ఫ్లోర్ మీద ఆంచి మెడ వెనక్కి విరిచి కళ్ళు పైన పైన సీలింగ్ కేసి చూస్తున్నాయి. బ్రెయిన్ మాత్రం ఎక్కడెక్కడో ట్రావెల్ అవు చేస్తుంది. విషయం క్లుప్తంగా వివరించి అర్జెంటుగా మేడం కోసం బెయిల్ తీసుకోండి అన్నాడు చక్రి. అంతా విన్న లాయర్ బుర్రకు పదును పెడుతూ కేసు చాలా స్ట్రాంగ్గా ఉంది. పైగా విట్నెస్ చట్టానికి అనుకూలంగా మారిపోయాడు. బెయిల్ అంటే అంటూ నాంచాడు. చక్రి ఏంటా డిస్కషన్ అంటూ గంభీరంగా పిలిచాడు యశ్వంత్. మెల్లగా వచ్చి సార్ అని పిలిచాడు లాయర్. సరైన పొజిషన్లోకి వచ్చి బయలుదేరదామా అనగానే క్షమించండి పర్సనల్ బెయిల్ అయితే రాదు. కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకి వెళ్ళే హీరింగ్ అయితేనే ఏమైనా చేయగలము అనగానే గబాలను లేచి లాయర్ కంఠం పేక పట్టుకున్నాడు యశ్వంత్. అవాక్ అవ్వడం నల్లకోటు వంతు అయ్యింది. సార్ ఆవేశపడకండి అంటూ చేయి లాగాడు చక్రి. లక్షల్లో ఫీజులు దొబ్బుతావే ఇదేనా నువ్వు ఇచ్చే చచ్చు సలహా అంటూ అరిచాడు. గొంతు సవర్ తీసుకుంటూ భయంగా చూశాడు లాయర్. చక్రి సుప్రీంకోర్టు అడ్వకేట్ని పిలిపించు. మామ్ని ఎలా అయినా బయటకు తీసుకొచ్చి తీరాలి అంటూ ఆర్డర్ వేశాడు యశ్వంత్. మీ బ్రదర్ మీకు అనుకూలంగా మారితే చాలు సార్ మేడంని బయటకు తీసుకొచ్చేస్తా అన్నాడు లాయర్. చురుగ్గా చూస్తూ నాకు సపోర్ట్ చేసేవాడైతే అరెస్ట్ చేసినప్పుడు అడ్డుకునేవాడు కదా అని గద్దించాడు ఠాగూర్. సార్ కోపం తెచ్చుకోకండి. మేడం బయటకు రావడం మనకి ఇంపార్టెంట్ అని చూడండి సార్. వేరే ఏమైనా సోర్స్ ఉందేమో చూడండి అన్నాడు చక్రి. చాలా స్ట్రాంగ్గా కేసు పెట్టారు సార్. మన ప్రయత్నం మనం చేద్దాం. ఒకసారి వెళ్ళి మాట్లాడదాం అన్నాడు లాయర్. చక్రి వెళ్ళు ఏమైంది అనేది కాల్ చేసి చెప్పు అని లోపలికి వెళ్ళాడు యశ్వంత్. నిజంగానే మేడం మర్డర్ చేయించారా అని లో వాయిస్తో అడిగాడు లాయర్. పదండి సార్ని అడుగుద్దురు గాని అని నాటకీయంగా అన్నాడు చక్రి. బాబాయ్ వద్దు అని టెన్షన్గా బయటకు నడిచాడు లాయర్. నాకు తెలుసు వశిష్ఠ అంత కూల్గా పెళ్లి గడియల వరకు ఏమీ స్పందించకుండా ఉంటేనే అనుకున్నా ఏదో ప్లాన్లో ఉన్నాడని. చాణక్య తెలివి సమయం చూసి వేశాడు వేటు. మా బాస్ ఏమో తనకు భయపడి సైలెంట్గా ఉన్నాడు అనుకుని ఊరాడు. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళకు సపోర్ట్ చేస్తుంటే గెలిపి ఎప్పుడు తందే అవ్వడం ఏంటి నా పిచ్చి కానీ మా మేడం ఖైదీ కాస్ట్యూమ్లో అసలు బాగోరబ్బా అంటూ కార్ డోర్ తీసుకుని ఎక్కాడు చక్రి. లాయర్ ఎవరికో కాల్ చేసి మాట్లాడుతున్నాడు. కార్ స్టార్ట్ చేసి ముందుకు పరుగులు తీయించాడు చక్రి. పుండు మీద కారం చల్లనట్టు మీడియాకు లీక్ అయింది మ్యాటర్. ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన యశ్వంత్ ఠాగూర్ మదర్ అరెస్ట్ అంటూ మీడియా బ్రేకింగ్ న్యూస్ కింద వచ్చింది. ఆ న్యూస్ చూసి వాసుదేవ్ గారు చూస్తే మరింత మండుతాడు నాన్న అన్నారు. మండనివ్వండి మనకు ఊడేది ఏముంది డాడ్ అని నిర్లక్ష్యంగా అడిగాడు వశిష్ఠ. చేసిన పాపం శాపమై వెంటాడుతూనే ఉంటుంది అంకుల్. ఏది వదిలిపెట్టదు అని కోపంగా అన్నాడు మౌనిష్. యశ్వంత్కి తెలియకుండా మీ మదర్ చేసింది మౌని. బట్ తప్పుని తప్పని చెప్పకుండా సమర్థిస్తున్నాడు అదే బ్యాడ్ అన్నారు వాసుదేవ్ గారు. ఆ వివక్షణ ఉంటే తన తమ్ముడిని తనతో పెట్టుకుందుడు. నాకు బోలెడు ప్రేమ కోరిపోతుందని డప్పు కొట్టుకోవడం కాదు. అది ఎదుటి వాళ్ళ మీద ఎక్స్ప్రెస్ చేయాలి డాడ్. స్నిగ్ధ మరణానికి మీ మదర్ శిక్ష అనుభవించాల్సిందే మౌనిష్. ఇందులో నో కాంప్రమైజ్. నువ్వేమైనా తల్లి మీద ప్రేమ చూపించాలని చూస్తే ఈ క్షణమే మాకు దూరంగా ఉండు అని నిక్కచ్చిగా చెప్పాడు వశిష్ఠ. అలా తల్లి కోసం ఆలోచిస్తే నాకంటే స్వార్థపరుడు ఉండరు వశిష్ఠ.
తను దూరంగానే ఉంది. నేనే స్నిగ్ధ లైఫ్‌లోకి వెళ్ళాను. నాది నిజమైన ప్రేమ అనుకుంటున్నాను అన్నాడు మౌనిష్. నిన్ను బాధ పెట్టాలని కాదన్నయ్య. సార్ ఉద్దేశం. అమ్మ అనే మమకారం ఎవరికైనా కామన్ కదా! అందుకు అంది మోక్ష. గంభీర వదనంతో ప్రేమించడం అంటే మనిషి ఎదురుగా ఉంటేనే చూపించడం కాదు మౌనిష్. వాళ్ళు మనకు దూరంగా అయినా భౌతికంగా అయినా, మరే పర్పస్ మీద దూరమైనా మన ప్రేమలో స్వచ్ఛతను కోల్పోకూడదు. ప్రజ్ఞకు హెల్ప్ చేసిందనే కృతజ్ఞతతో కాదు నేనిదంతా చేసేది. ఎవరూ లేని ఒక ఒంటరి ఆడపిల్ల గర్భవతిగా ఉందని తెలిసి కూడా ఇసుమంత కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా చంపించిందని ఆ క్షణం అదే ప్లేస్‌లో నా భార్య ఉంది. తనకేమైనా అయితే అనే ఊహే నన్ను నిలవనివ్వడం లేదు. అప్పటికి తను ఎవరో కూడా నాకు తెలీదు. కానీ నా ప్రేమ నన్ను నిలవడం లేదు. మరీ మీ మధ్య ఎంత బాండింగ్ లేకపోతే నీ బిడ్డకు తల్లవుతుంది స్నిగ్ధ. అన్ని శ్రమలు పడి అయినా తన బిడ్డని కనాలనుకుందే తప్ప వదిలించుకోవాలనే ఊహ కూడా లేదు. అదే అసలైన తల్లి మనసంటే. మరి మీ మదర్‌ది ప్రేమంటావా? ఇద్దరి బిడ్డల బతుకులు ఎలా పోతే నాకేంటి? నేను సొసైటీలో వెలగాలి. నన్ను అందరూ గొప్పగా పొగడాలి. నన్ను చూసి అందరూ వణకాలి. ఇవి అవి ఆలోచనలు. తల్లి ప్రేమంటే అలా ఉంటుందా? అని సూటిగా ప్రశ్నించాడు వశిష్ఠ. ఏం సమాధానం చెప్పలేకపోయాడు. అందుకే మౌనంగా ఉన్నాడు మౌనీష్. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.